गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయం 46వ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపి మతోధికః కర్మేభ్యో అధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాం. తపస్విభ్యః అధికః యోగి జ్ఞానిభ్యః అపి మతః అధికః కర్మిభ్యః చ అధికః యోగి తస్మాత్ యోగి భవ అర్జున. ఈ పదాలన్నీ మనం చక్కగా కలిపితే పై శ్లోకం వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే తపస్విభ్య అంటే తాపసుల కంటే, అధిక అంటే ఎక్కువ, జ్ఞానిభ్య అంటే శాస్త్రజ్ఞానుల కంటే, అధిక అంటే ఎక్కువ, మత అంటే భావించబడుతున్నాడు. అందువల్ల అర్జున నువ్వు కర్మిభ్య సకామ కర్మలను ఆచరించే వారి కంటే అధిక ఎక్కువ, నువ్వు అర్జున యోగి భవక. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఓ అర్జున, తపస్సులు చేసేవారి కంటే, శాస్త్రజ్ఞానం కలవారి కంటే, కర్మలను ఆచరించే వారి కంటే ఒకానొక యోగి అధికుడు కనుక యోగివిక అర్జున. అర్జునుడు నరతత్వంలో ఉన్నాడు. అంటే ఏంటి? విషాదంలో ఉన్నాడు. నరతత్వం అంటే విషాదం. దుఃఖ నివారణ కోసం, నారాయణ తత్వాన్ని గ్రహించడం కోసం యోగం చేసి, ధ్యానం చేసి యోగివి అవమంటున్నారు శ్రీకృష్ణుల వారు. తాపసి అంటే హఠయోగి, శరీరాన్ని శుష్కింపచేసుకునేవారు. ఒంటి కాలు మీద నుంచి ఆత్మ పదార్థం దొరుకుతుందేమని వెతికేవారు. అంటే తపస్సు, ఒంటి కాలు మీద నుంచి తపస్సు చేసేవాడు అనమాట. ఒక కాలుని వదిలిపెట్టి ఇంకో కాలు మీద నుంచి ఉంటే ఆత్మ పదార్థం ఏం దొరకదు. కాళ్ళకి ఆత్మకి సంబంధమే లేదు. ఆయుధాలతో ఒళ్ళంతా తూట్లు పొడుచుకుంటే ఆత్మేమీ దొరకదు. శరీరానికి ఆత్మతో సంబంధమే లేదు. కనుక నువ్వు తపస్వి కావద్దు, యోగివిక. అంటే ఏంటి? ఇక్కడ శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ పాండిత్యాన్నంతా ఔపాసన పట్టిన, గ్రంథాలన్నీ చదివేసి అసువుగా చెప్పే పండితుల కన్నా ధ్యాన యోగి ఎక్కువ. స్వార్థరహితంగా మంచి కర్మలు చేస్తూ పరమాత్మను పొందాలని ప్రయత్నించేవాడు కర్మయోగి అవుతాడు. అటువంటి కర్మయోగి కంటే కూడా ఒకనొక ధ్యానయోగి ఎక్కువ. ధ్యానం ద్వారా శరీరము, మనస్సు, బుద్ధులతో తాదాత్మ్యాన్ని వదిలించుకుని పరమ ఉత్కృష్టమైన ఆత్మ చైతన్యంతో లయమవ్వాలని సాధన చేసేవాడు, ఆత్మానుభూతికై తప్పించేవాడు ఒకనొక ధ్యానయోగి. వీరందరూ కూడా నరతత్వంలో ఉన్నారు. నారాయణ తత్వం గ్రహించడానికి వారి వారి మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. వీరందరిలో ధ్యానయోగి అధికుడు కనుక నువ్వు యోగివిక అర్జున. యోగం చెయ్యి, యోగం అభ్యాసం చెయ్యి, ధ్యానయోగివిక అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే భగవద్గీత యొక్క సమగ్ర సారాంశము, భగవద్గీత యొక్క ముఖ్య సందేశము. ఏంటంటే మనం శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడమే భగవద్గీత సారము. ఇప్పుడు తర్వాత శ్లోకంలోకి వెళ్దాము. 7వ అధ్యాయం 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యాతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాం. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కచ్చిత్ మాం వేత్తి తత్వతః. మనుష్యానం సహస్రేషు అంటే ఏంటంటే వేలాది మంది మనుషులలో
అంటే ఒకానొకడు. సిద్ధయే అంటే ఆత్మానుభవ ప్రాప్తికై ఎతతి ప్రయత్నిస్తున్నాడు. ఓ అర్జున, వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే ఆత్మమోక్షానికి ప్రయత్నిస్తున్నాడు. అటువంటి వేలాది మంది ఇతులలో ఒక్కడు మాత్రమే తన్ను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో కోట్ల కొద్దీ మనుషులు ఉన్నారు. కొందరికి మాత్రమే నాకు సత్యం కావాలి, నాకు సిద్ధి కావాలి అని ప్రయత్నిస్తారు. మిగతా వాళ్ళకి సత్యం అవసరం లేదు, సిద్ధి అక్కర్లేదు. మానవుల మానసిక పరిణితి, వారి యొక్క గుణగణాలు, వారి ఆత్మస్థాయికి అనుగుణంగా రకరకాలు అంటే వివిధ స్థాయిలో ఉంటుంది. జన్మ పరంపర ప్రారంభంలో భూలోకయాత్ర ప్రారంభించిన ఒకనొక ఆత్మ శిశువుతో సమానమైన శైశవ ఆత్మస్థితిలో ఉంటుంది. ఏం తెలియదన్నమాట. బాల్య ఆత్మస్థాయి నుంచి యవ్వనాత్మస్థాయికి, ప్రౌఢాత్మస్థాయికి, ప్రతి స్థాయిలో కూడా కొన్ని జన్మలు తీసుకుంటూ జీవన విధానాన్ని నెమ్మదిగా నేర్చుకుంటూ పరిణితి చెందిన వృద్ధాత్మక రూపుదిద్దుకుంటుంది. అప్పుడే త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది. తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా వేలాది మందిలో కొంతమంది మాత్రమే తమ నిజతత్వం తెలుసుకుంటారు. ఏమిటా నిజతత్వం? నేను సర్వకాల సర్వ పరిస్థితిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను. ఆదిలోనూ మధ్యలోనూ అంతంలోనూ కూడా నేనున్నాను. ఇదే ఆత్మ యొక్క నిజతత్వము. కేవలం దీన్ని ధ్యానం ద్వారానే, ఆనాపానసతి ధ్యానం ద్వారానే తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాము. 7వ అధ్యాయం 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం. చతుర్విధాః భజంతే మాం జనాః సుకృతినః అర్జున ఆర్తః జిజ్ఞాసుః అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. భరతర్షభ అంటే ఓ భరతశ్రేష్ఠ, అర్జునుడు అనమాట. సుకృతినః అంటే శుభకర్మలు చేసేవారు. అర్థార్థి అంటే సంపదలను కోరేవారు. జిజ్ఞాసు ఐహిక విషయాలపై ఆసక్తిని వీడి సర్వాత్మ జ్ఞానాన్ని పొందగోరేవారు. ఓ భరతశ్రేష్ఠ అర్జున, ఎవరైతే ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు, జ్ఞాని, ఈ 4 రకాల మనుషులున్నారు చూసారా, వాళ్ళు మాత్రమే ఆత్మను సేవిస్తారు. ఇప్పుడు వాళ్ళకి కష్టాలు ఉన్నాయనుకోండి, కష్టాలను గట్టెక్కించి ప్రార్థించే వారు ఏమంటారంటే ఆర్తులు అంటారు. శారీరక రోగాలు అవ్వచ్చు, మానసిక వేదనలు, ఆపదలు, శత్రుభయం ఏదైనా కావచ్చు, అవన్నీ కష్టాలే. అర్ధార్థి అంటే సంపదని కోరేవాడు. సంపద అంటే డబ్బు ఒక్కటే కానక్కర్లేదు, కీర్తి ప్రతిష్టలు, ఇహపర సుఖాలు కూడా కావచ్చు. ఏమీ లేక కావాలని కూడా కోరుకోవచ్చు, లేక ఉన్నది చాలక ఇంకా కావాలని కోరుకోవచ్చు. వాళ్ళని అర్ధార్థి అంటారు. సత్యం ఏమిటో తెలుసుకోవాలని తపన పడే వాళ్ళను జిజ్ఞాసువులు అంటారు. వీళ్ళు స్వవిషయాల మీద ఆసక్తి విడిచి రోగాలు, బాధలు అలాంటి వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టక పరమాత్మతత్వం యొక్క తెలుసుకోవాలని తెప్పిస్తారు. ఇకపోతే జ్ఞానులు అంటే ఏంటంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, ధ్యానం చేసి సర్వాత్మ ఒక్కటే సత్యమన్న జ్ఞానాన్ని పొందిన వాళ్ళు. వీళ్ళకేమీ అసహజమైన అత్యాసలేం ఉండవు. ఒకనొక జ్ఞాని, సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు ధ్యానయోగిగానే ఉంటాడు. జిజ్ఞాసు తత్వం తెలుసుకోవాలని తప్పిస్తున్నవాడు కాబట్టి ధ్యాన సాధన చేస్తే జ్ఞానిగా మారగలడు. అంటే జిజ్ఞాసువులు జ్ఞానిగా
ధ్యానం చేస్తే మారిపోతారు, త్వరగా మారగలడు. ఆర్తులు అర్ధార్థులు ప్రాపంచిక విషయ వ్యామోహాల్లో ఉన్నారు. ఆర్తులు అంటే కష్టాలు ఉన్న వాళ్ళని చెప్పుకున్నాం కదా, అర్ధార్థులు అంటే సంపద కోరేవాళ్ళు. వీరిద్దరూ కూడా ప్రాపంచిక వ్యామోహాల్లో ఉన్నవారు. వీళ్ళకి ధ్యానం చేయాలని కానీ జ్ఞానం పొందాలని కానీ ఇంకా కోరిక వాళ్ళలో కలగలేదు. కానీ వారి రకరకాల కోరిక తీరాలన్నా, అనేక కష్టాలు పోవాలన్నా వాళ్ళు ధ్యాన సాధన చేయవలసిందే, మరి జ్ఞానాన్ని సంపాదించవలసిందే, జ్ఞాన సముపార్జన చేయవలసిందే. అంటే ఈ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుల వారు మనకి ధ్యానం తప్పకుండా చేయవలసిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు మాస్టర్స్. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం. ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం పైతి దివ్యం. పదచ్ఛేదం తెలుసుకుందాం. ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తః యోగబలేన చ ఏవ భ్రువోః మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహ తం పరం పురుషం ఉపైతి దివ్యం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రయాణకాలే అంటే మనం బయటకు వెళ్ళి ప్రయాణాలు చేసేది కాదు మాస్టర్స్, అంత్యకాలము అంటే చివరి ఆఖరికనమాట. సహా అటువంటి భక్త్యా యుక్త భక్తి కలవాడు ఏం చేస్తారు, అంత్యకాలంలో మనం ఇంకా అవుట్ ఆఫ్ బాడీ టైం దగ్గరికి వస్తుంది అనుకోండి, అప్పుడు భ్రువోర్ మధ్య అంటే భ్రూమధ్య ప్రదేశంలో ప్రాణాన్ని సమ్యక్ చక్కగా ఆవేశ్య అంటే నిలిపి పరమాత్మ మీద దృష్టి పెట్టి తాను దివ్యమైన అస్థితి పొందుతారన్నమాట. అంటే ఇక్కడ ఎవరైతే అంత్యకాలంలో చలించని మనస్సుతో యోగ బలంతో ప్రాణాలను భ్రూమధ్య స్థానంలో ఆజ్ఞాచక్రం దగ్గర మనోనేత్రం దగ్గర భ్రూమధ్యంలో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారే పరమాత్మను పొందుతారు. ఇక్కడ ఇంద్రియాలకి రాజు ఎవరు? మనస్సు. ఇంద్రియాలు బాహ్య విషయ గ్రహణ చేసి మనస్సుకు అందిస్తాయి. అంటే ఆయా విషయాలు ఆ పరిజ్ఞానం అంతా మనస్సుకు అందిస్తాయి ఇంద్రియాలు. కళ్ళు చూసిన వాళ్ళు అదిగో అది బాగుంది అని మనసుకు అందిస్తుంది, చెవులేమో అదిగో అది విని అందిస్తుంది. ఇలాగా మనసు ఏం చేస్తుంది, ఆ విషయాల లాలాతల్లో పడి, అంటే ఆ లాలాసత ఉంటుంది, వ్యామోహం దానిలో పడి వెంపలాడుతూ ఉంటుంది. అది కావాలి ఇది కావాలంటూ ఉంటుంది. సుఖంగా కూర్చుని మనం కళ్ళు మూసుకుని ధ్యాసనంతా కూడా శ్వాసపై లగ్నం చేస్తూ ఉంటే అప్పుడు ఇంద్రియ ద్వారాలు మూయపడి మనస్సు అంతర్ముఖమై ఆత్మలో నిలిచి ఉంటుంది. ఈ విధంగా నిరంతర ధ్యాన సాధన చేసేవాడు అవసాన కాలం అంటే శరీరాన్ని త్యాగం చేసే సమయం సమీపించినప్పుడు కూడా చలించని మనస్సుతో యోగ బలంతో ప్రాణాలను భ్రూమధ్యంలో కానీ సహస్రారంలో కానీ నిలిపి ఆత్మధ్యానం చేస్తూ దేహాన్ని వదిలి సర్వోత్తమమైన పరమాత్మ ప్రాప్తినే పొందుతారు. ఈ శ్లోకంలో మనకి పరమాత్మ ప్రాప్తి పొందాలంటే మనం ఎలా సాధన చేయాలి అనేది కృష్ణ భగవానుల వారు మనకి చక్కగా వివరించారు మాస్టర్స్. మళ్ళీ తర్వాత భాగంలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.